Hallelujah. 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 I think we can make much better noise in the house of the Lord. Hallelujah. 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 హల్లెలూయా. I was telling in the morning today ఉదయకాలం ఆరాధనలో చెప్తూ in ఉన్నానండి. the book of Isaiah. యెషయా గ్రంథంలో He writes and says that, "Oh, you barren, sing aloud and make a joyful noise." అలాగే గొడ్రాలుగా ఉన్న దానిన మీరు జయగీతం ఎత్తి పాడుడి అని రాయబడి ఉన్నది. Imagine how can someone who does not have children can sing. ఒకసారి ఊహించండి, గొడ్రాలుగా ఉన్న ఆ యొక్క స్త్రీ ఎలాగా పాడగలదు, జయగీతం ఎత్తగలదు. But the book of Isaiah is saying, కానీ యెషయా గ్రంథం చెప్తూ ఉన్నది, when you have the capacity to lift up your voice and sing in your brokenness, the word of the Lord is saying that even the closed wombs have a capacity to open when you have the power to open up your mouth and shout aloud. ఎప్పుడైతే నీ యొక్క సామర్థ్యంతో గొడ్రాలుగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే జయగీతం ఎత్తి పాడుతూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో, దేవుని యొక్క సామర్థ్యం ఏంటనగా గొడ్రాలుగా ఉన్న వాటిని కూడా దేవుడు ఫలభరితంగా చేయగలదు. That is what we see in the Bible. Every time when someone lifted up their voice and praised the Lord, the Jericho walls have fallen ఆ యొక్క down. వాక్యంలో ఇదే విషయాలు మనం ఎన్నో మార్లు చూస్తుంటామండి. ఎవరైతే స్వరం ఎత్తి ఎప్పుడైతే జయగీతం ఎత్తి పాడుతూ ఉంటారో ఎరికో గోడలు కూలిపోయిన యొక్క సంఘటనను చూసాము. So now we have an opportunity to break every wall that has risen against us. అలాగే మీకు వ్యతిరేకంగా ఏదైతే గోడలు లేవనెత్తబడ్డాయో వాటన్నిటిని కూలగొట్టే అవకాశం మనకు వచ్చింది. Are you ready? మీరు సిద్ధంగా Can we ఉన్నారా? do it one last time? ఒకసారి చివరిసారిగా చేద్దామా? Can we do it one last time? చివరిసారిగా ఒకసారి చేద్దామా? Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Hallelujah! Thank you so much. We can be seated in the presence of the Lord. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. In the natural realm, సహజ రూపంగా చూసుకున్నట్లయితే we need three things that will help us function very well. అలాగే మన జీవితంలో సరిగ్గా పని చేయాలంటే మూడు విషయాలు మనకు ప్రాముఖ్యంగా కావాలి. One is what we are seeing. ఒకటిది ఏమిటనగా చూడడము, One is what we hear. రెండవది ఏమిటనగా వినడము, And the other one is what we eat. అలాగే ఏదైతే తింటున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. Usually these three things determine how we are, where are we going, and how is our health. అలాగే మన యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, మనం జీవితంలో ఎలా ఉన్నాం, ఎలా బాగుపడుతున్నాం అనేది ఈ యొక్క మూడు విషయాల ద్వారా మనం నిర్వచించగలము. In the same way, it also works in the spiritual realm. ఆత్మీయ లోకంలో కూడా ఇదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. It is very important that we have eyes to see in the spiritual realm. ఆత్మీయ లోకంలో చూడడము అనగా ఆత్మీయ నేత్రాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. It's very important to hear in the spiritual realm. ఆత్మీయ లోకంలో వినడం అనేది ప్రాముఖ్యమైనది. And it is also very, very important to eat in the realm of the spirit. ఆత్మీయ లోకంలో భుజించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. That's why the word of the Lord says, అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, a man shall not live by bread alone. అలాగే మనుషుడు కేవలము తినే ఆహారం రొట్టె ముక్క వల్ల కాదు, కానీ But it is that they live by every word that comes out of the mouth of వాడి God. నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా జీవిస్తాడని వాక్యంలో సెలవివ్వబడింది. So for a believer to live a successful life, ఒక విశ్వాసి మంచి జీవితాన్ని, వర్ధిల్లే జీవితాన్ని జీవించాలంటే, for a believer to live a prosperous life, వర్ధిల్లే జీవితాన్ని జీవించాలంటే, for a believer to do everything that the word is asking us to do, అలాగే వాక్యం ఏదైతే చెప్తుందో అది చెయ్యాలి అంటే విశ్వాసి it depends on one thing: ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. how well you can digest the word of the Lord. దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎంతగా నెమరు వేసుకోగలరో దాన్ని బట్టి, The more you are filling yourself with the word, ఎంతగానైతే దేవుని యొక్క వాక్యంతో నింపబడతారో, the more you fill your spirit with the word, ఎంతగానైతే నీ యొక్క ఆత్మను దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు నింపుకుంటూ ఉంటావో, the more your spirit is fed on the word of the Lord. దేవుని యొక్క వాక్యం మీద నీ యొక్క ఆత్మ అనేది ఎంతగానైతే ధ్యానిస్తూ ఉంటుందో, The word of the Lord says that you expand and expand and expand and expand. అలాగే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు వర్ధిల్లుతావు, విశాలపరచబడతావు, విస్తరించబడతావు అని. And I also believe that even as we are being rooted in the word of the Lord, దేవుని యొక్క వాక్యంలో మీరు నాటబడి వేర్లు వేయబడుతూ ఉండగా we will all have long and satisfied life. అలాగే దీర్ఘకాలమైన జీవితం, దీర్ఘాయుష్తో మనం తృప్తిపరచబడతాము. Amen. ఆమేన్. Amen. Amen. Are you all ready to take part in the communion today? బలిలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? I believe this is one of the best meals that God has given for his children. దేవుడు తన యొక్క పిల్లలకి ఇచ్చిన శ్రేష్టమైన ఆహారం అయి ఉన్నది ఇది. Anything that you lack in your life, నీ చేతిలో ఏదైనా కొరతగా ఉన్నట్లయితే, anything that you have in your life that you're not okay with, అలాగే నీ చేతిలో ఏదైనా సరిగ్గా లేకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే, communion has the power to break it. Communion has the power to bring it. అలాగే ఆ యొక్క బల్ల ఏం చేస్తుంది అనగా దాన్ని విరగొట్టే ఆ యొక్క సామర్థ్యము బల్లలో ఉన్నది, అలాగే తీసుకొచ్చే సామర్థ్యము కూడా బల్లలో ఉన్నది. Amen. Amen. Let us all turn our Bibles to Isaiah chapter 25 యెషయా గ్రంథము 25వ and అధ్యాయం let's read from verses 6 to 9. 6 నుంచి 9 వచనాలు. Isaiah chapter 25 and verses 6 to 9. యెషయా గ్రంథం 25వ అధ్యాయము
6-9 ఒకసారి చదువుకుందామండి. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటిలో విందు చేయును. మడ్డి మీద నున్న ద్రాక్షరసంతో విందు చేయను. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగు సెలవిద్దురు, ఇదిగో మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకునే మన దేవుడు, మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయననే అని ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతును. Amen. Amen. Now Isaiah is prophesying about a future event that is going to come. యెషయా ఇక్కడ ఏం చేస్తున్నాడు? భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటనను తను ప్రవచిస్తూ ఉన్నాడు. And then he says, on this mountain the Lord himself will arrange a rich food. అలాగే ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడనగా ఈ యొక్క పర్వతం మీద చాలా శ్రేష్టమైన ఆహారంతో దేవుడు విందు చేపిస్తాడని చెప్తూ ఉన్నాడు. So every time the word Zion is mentioned in the Bible, అలాగే వాక్యంలో ఎప్పుడైతే బైబిల్లో ఎప్పుడైతే సియోను అనే ఒక పదం అక్కడ రాయబడుతూ ఉంటుందో, in the olden days it represented the temple of the Lord. అలాగే పాత నిబంధనలో దాని అర్థం ఏంటనగా దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క స్థలమని అర్థము. And in the New Testament we understand that to be the church or the house of the Lord. అలాగే క్రొత్త నిబంధనలో దాని అర్థం ఏంటనగా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధి అయి ఉన్నది. Now Isaiah is saying that on this mountain, అలాగే యెషయా ఏం చెప్తున్నాడు అనగా ఈ యొక్క పర్వతం మీద the Lord himself is going to arrange a mighty feast. అలాగే దేవుడు ఈ యొక్క పర్వతం మీద విందును ఏర్పాటు చేయబోతున్నాడని చెప్తున్నాడు. And you have to understand that every time the word feast comes into a picture, it takes us back to the book of Leviticus. అలాగే విందు అనే ఒక పదం ఎప్పుడైతే రాయబడుతుందో దానికి నిర్వచనం చూసినట్లయితే ఆ యొక్క లేవి కాండంలో ఉంటుంది. So in the Old Testament the mighty feast or the sacrifices were being taken into the temple of the Lord. అలాగే గొప్ప విందు అనేది ఈ యొక్క బలి అర్పణలు అనేవి దేవుని యొక్క గుడారంలోనికి తీసుకొని పోబడేవి. So the best portion of the meat or the meat that has full of fat has been offered to the Lord. అలాగే శ్రేష్టమైన ఆహారము అలాగే క్రొవ్విన వాటిని అన్నిటిని కూడా దేవుడికి బలిగా అర్పించేవారు. Because the word of the Lord says that any meat that has fat is considered to be holy and it is like a pleasing aroma unto the Lord. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో, క్రొవ్విన వాటి ఏవైతే ఉంటుందో అవి శ్రేష్టంగా దేవుడికి ఇష్టమైన వాటిగా ఉంటుంది. అది దేవుడికి బలి అర్పణగా అర్పించేవారు. So in the Old Testament every time when people are bringing the good fat that only belong to God, అలాగే క్రొవ్విన వాటిని ఎప్పుడైతే దేవుడికి వారు పక్కన పెట్టి తీసుకొని వస్తూ ఉంటారో, nobody had access to the best part of the portion of meat. అలాగే ఆ యొక్క మాంసములో క్రొవ్విన వాటికి అనగా శ్రేష్టమైన భాగము తినడానికి ఎవరికి కూడా అవకాశం లేకపోయి ఉండెను. But again in the New Testament prophet Isaiah is prophesying and saying, కానీ క్రొత్త నిబంధనలో యెషయా ఇక్కడ ప్రవచిస్తూ ఏమని చెప్తున్నాడు అనగా, it says on this mountain one day in the house of the Lord. అలాగే ఈ పర్వతము మీద ఒక రోజు ఒక దినమున He says that God himself is going to organize a mighty feast. దేవుడు ఒక విందును ఏర్పాటు చేయబోతున్నాడని చెబుతూ ఉన్నాడు. The best of fats will not belong to God, but the best of fats will belong to my people. అలాగే క్రొవ్విన వాటిలో శ్రేష్టమైనవన్నీ కూడా దేవుడికి కాదు, కానీ ఆయన యొక్క కుమారులు కుమార్తెలకు ఇవ్వబడతాయని చెప్తున్నాడు. He's saying all the best portions that you have been getting to me in the temple, he's saying that one day will come where I will make sure that I am giving you the best and the best of the meal to my people. అలాగే ఏవైతే క్రొవ్విన వాటిని ఏవైతే శ్రేష్టమైన వాటికి మీరు ఇస్తున్నారో ఒక రోజు వస్తుంది, ఆ యొక్క రోజున వాటన్నిటిని కూడా మీరు పొందుకుంటారని రాయబడి ఉంటుంది. And then he says that he's talking about the body and the blood of Jesus. అప్పుడు దేవుని యొక్క శరీరము యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He's saying that this meat is more refined than any other meat that you can find on this earth. అలాగే ఈ యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఈ యొక్క శరీరము ఈ యొక్క రక్తం అనేది ఈ లోకం మీద ఈ భూలోకంలో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదని చెప్తూ ఉన్నాడు. He says that this meat is so powerful that if you can sit at the table and take part in this meal. అలాగే ఇది ఎంత శక్తివంతమైనది అనగా మీరు కూర్చొని బలిలో పాలు పంచుకున్నట్లయితే, it says in the next verse, దాని తర్వాత వచ్చిన ఏం చెప్తుంది అనగా, that he will remove the cloud of gloom over everybody. అలాగే మరణానికి సంబంధించిన ఆ యొక్క మేఘంను తీసివేస్తాడని రాయబడి ఉన్నది. He's saying that anything that is stopping you from seeing what the Lord is going to do, Isaiah is telling that the day you partake in this meal, you have the capacity to take away the veil that is stopping you to see the best that God has for you. అలాగే ఈ యొక్క బలిలో ఎవరైతే పాలు పంచుకుంటూ ఉంటారో, ఏదైతే మీ యొక్క ముఖంలో కప్పుచిన ఆ యొక్క ముసుగును ఉన్నదో ఆ యొక్క ముసుగును తీసివేస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. And then it says, దాని తర్వాత చెప్తూ ఉన్నది, the death will be swallowed up forever in your life. మరణం అనేది మృంగివేయబడుతుందని చెప్తున్నాడు. He said that every insult and every word that has raised against you will be taken off from you. అలాగే ప్రతి ఒక్క అవమానము ఏదైతే నోటు నీకు వ్యతిరేకంగా లేవనెత్తబడిందో వాటన్నిటిని కూడా తీసివేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. So what is Isaiah telling here? యెషయా ఇక్కడ ఏం చెప్తున్నాడు అనగా, anybody that is partaking in the body and the blood of Jesus, ఎవరైతే
ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాలు పంచుకుంటూ ఉన్నారో He's telling, ఆయన ఏం చెప్తున్నాడు అనగా no longer death will rule your life. మరణము ఎంత మాత్రం ఈ జీవితంలో ఏలి పాలించదని చెబుతున్నాడు. Anybody that is taking part in the body and the blood of Jesus. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలు పంచుకుంటూ ఉన్నారో He's saying that everything that is stopping you from enjoying the goodness of God, he's saying that now you are in a place where you can open up every heavenly realm over your life and you can take everything that has been deposited for you, because nothing will stop you ever, because the greatest sacrifice has been offered for you. అలాగే ఎవరైతే శ్రేష్టమైన వాటిని పొందుకోలేకపోతున్నారో ఇప్పుడు ఆయన యొక్క బలిలో పాలు పంచుకున్నారు కాబట్టి పరలోకం అనేది నీ కొరకు తెరవబడుతుంది. శ్రేష్టమైన వాటిని క్రొవ్విన వాటికి ఆయన మీకు ఇస్తూ ఉంటాడు. This is the best meal that you can ever have. ఈ యొక్క భూలోకంలో మీరు తీసుకోగలిగిన శ్రేష్టమైన ఆహారం ఇది ఉన్నది. And even before we go ahead and take part in this, మనం ఈ యొక్క బలిలో పాల్పంచుకోక మునుపు I'm praying and I'm believing. నేను ప్రార్థన చేసి నమ్ముతున్నాను. If there are any situations that are deadly in your life right now, ఈ నీ యొక్క జీవితంలో ఏదైనా పరిస్థితులు మరణకరమైన పరిస్థితులుగా ఉన్నట్లయితే, if there is any kind of a veil that has been kept over your eyes that you're not able to see what the Lord has for you, అలాగే ప్రభు చేసిన కార్యం నువ్వు చూడలేకుండా నీ యొక్క ముఖమున ఏదైనా ముసుగు కప్పివేసినట్లయితే, even as you're taking part in the communion today, ఈ రోజు మీరు బలిలో పాలు పంచుకుంటూ ఉండగా may that be removed in the name of అది Jesus. తీసివేయబడును గాక యేసు నామములో. Even as you're taking part in his body and his blood, ఆయన యొక్క శరీర రక్తంలో మీరు పాలు పంచుకుంటూ ఉండగా may death leave your bodies and may eternal life enter you today. అలాగే మరణము నీ జీవితం నుంచి వెళ్ళిపోయి నిత్య జీవం నీ జీవితంలోనికి వచ్చును గాక యేసు నామములో.